అన్నయ్య, నీలా ఆడపిల్లల్ని గౌరవించేవాడు ఇంట్లో ఒక్కరుంటే చాలు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఉండగలరు. జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఎదురైనా సరే ఎదుర్కొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. హా, మీ అందరి గురించి ఆలోచిస్తాడు కానీ మీ అన్నయ్య నా గురించి మాత్రం ఆలోచించుడు. ఇప్పుడు నీకేమైంది? నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కదా. బాబు, మీ చెల్లి నాగవల్లి ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా ఉద్యోగం చేస్తుంది. నేను ఉద్యోగం చేశాక కూడా ప్రెగ్నెంట్ కాలేదా అని కొలీగ్స్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? వాళ్ళకేం పని పాట ఉండదా? ఎప్పుడు ఇదే అడుగుతుంటారు. ఈ ప్రపంచం అంతే బావా. వయసులో ఉన్నప్పుడు పెళ్ళెప్పుడు అంటారు, పెళ్లి చేసుకున్నాక పిల్లల గురించి అడుగుతారు. మీ చెల్లెలి కన్నా ముందే నా పెళ్ళయిందని ఎగతాళి చేస్తారు బావా. ఏయ్, అందరి ముందు ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏయ్, పదండే. ఏంటక్కా? అది కాదు బావా. ఇప్పుడేమంటావు? కాపురం చేయకపోతే మాత్రం కుటుంబం నడవదా? ఏయ్, మనం వెళ్దాం పదండే. ఎందుకక్కా? వాళ్ళిద్దరినీ కొంచెం ఏకాంతంగా ఉండనిద్దాం. ఏంటయ్యా, మీ చెల్లెల గురించి మాట్లాడితే అలా వింటూనే ఉంటావు? నా గురించి అడిగేసరికి కోపం వస్తుందా తమరికి? నేనేం అలా అనలేదు. మరి ఎలా అన్నావు? ఎలా అన్నావు? అక్క, గొడవ పడుతున్నారు కదా. వాళ్ళు అలాగే అనుకుంటుంటారు. మనం వెళ్తే సైలెంట్ అయిపోతారు. పదండి. డిసిప్లినరీ యాక్షన్ కింద ఓ నెల రోజులు శివపార్వతి కింద పని చేయాల్సి వస్తుంది. నానా, 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 అర్ధరాత్రి నిద్రపోకుండా మెలకుతో ఉన్నావేంటి? ఆకలేస్తుందా? అబ్బోడా, కడుపు నిండా తాగాను గాని వస్తున్న మంట మటుకు ఆకలితో రావట్లేదురా అబ్బోడా. నా తమ్ముడు కూతురు శివపార్వతి కింద నువ్వు పని చేయాల్సి వస్తా ఉండదని నా కడుపు మంటగా ఉండదురా అబ్బోడా. నాన్నా, కొన్ని రోజులు నేను మంచోళ్ళ నటిస్తే చాలు, 30 రోజుల తర్వాత ముప్పు తిప్పలు పెడతాను. డిసిప్లినరీ యాక్షన్ కింద రిపోర్ట్ ఇవ్వాలి, అంతే. ఆ తర్వాత శివ నోటి వెంట శివ శివ అనిపించకపోతే నా పేరు దేవరాజే కాదు. అబ్బోడా, గోవిందరాజులు కూతురు జోలికి పోతే గోవిందా అనిపిస్తుంది. గౌరీ సావు వెనకాల నేను కూడా ఉన్నానని చెప్పి 10 మందిలో నా పరువు తీసేలాగా, అట్టాగే నా తోలు ఊడొచ్చేలాగా కొరడాతో కొట్టింది. ఇప్పుడు నీ మీద గురిపెట్టింది. గౌరీ కేసులో నన్ను తల వంచేలా చేసిన శివ, లలిత కేసులో నీ తల విరిచేలా చేస్తుంది. అది జరిగితే నా ఉద్యోగం పోవడమే కాదు నాన్న, నేను కూడా ఇంట్లో నుంచి పోతాను. ఎక్కడికి పోతావురా బోడా? అట్ట చేతే తీసుకొచ్చి మళ్ళీ జైల్లోనే పెడతాది. ఆఫీసర్గా పనిచేసిన చోటే నువ్వు ఖైదీగా ఊసలు లెక్క పెట్టాలా? మరేం చేయమంటావు నాన్న? జాగ్రత్త పడమంటనా?
ఈ నెల రోజులు దాని కింద పని చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎట్టా తొక్కాలా అని చూస్తాదే. ఎదురు తిరిగినావా ఎగిరెగిరి పడతాది. అందుకనే అన్నిటికీ తల వంచి మంచివాళ్ళ మారినట్టు నటిస్తూ శివపార్వతి నువ్వు చేసిన నేరాల్ని తవ్వడానికి ఎలా ప్రయత్నిస్తుందో తెలుసుకుని ఆ సాక్ష్యాలను తుడుచుకుంటూ రా. అర్థమైంది నాన్న. నువ్వు ఇంకేం ఆలోచించకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో నాన్న. నేను ప్రశాంతంగా పడుకునేది ఆ గంగగాని దెబ్బ కొట్టినాక. నన్ను పంచాయతీలో కొరడాతో కొట్టిన శివపార్వతి మీద ప్రతీకారం తీరినాక అబ్బోడా. నువ్వెట్ట చేస్తావో ఏం చేస్తావో తెలీదు. నెల రోజుల తర్వాత శివపార్వతి గంగలకి ఆకాశంలో సుక్కలు కనపడాలా. ఎగిరెగిరి పడుతున్న గంగ నేల మట్టం కావాలా. డ్యూటీలో జాయిన్ అయ్యాక వాళ్ళ ఫేట్ మారిపోతుంది నాన్న. ముందు నువ్వు లోపలికి పద. ఏంటి ఎక్కడ పక్కేస్తున్నావు? మనం పాడుకోవడానికి. ఏంటి ఇక్కడ? అవును, ఏమైంది? బానే ఉంది కదా. ఎండాకాలం మనం ఆరు బయటనే కదా పడుకునేది. ఇది చలికాలం కదా, అర్ధరాత్రి వరకు బానే ఉంటుంది. ఆ తర్వాత కప్పుకున్న దుప్పటి సరిపోక మన ముగ్గురు ఎవరిని పట్టేసుకుని చుట్టేసుకుని కొట్టేసుకుంటామో కూడా తెలీదు. ఎందుకే నవ్వుతున్నావు? నిజంగా నువ్వు చాలా అమాయకురాలు అని నవ్వొస్తుందక్క. ఆహా, నువ్వు ఎంత తెలివైన దానివో నాకు అర్థమయ్యేలా చెప్పవే. ఎందుకు చెప్పను? మన ముగ్గురం బయట పడుకుంటే లోపల అన్నయ్య వదినలు ఇద్దరికి ఏకాంతం దొరుకుతుంది అన్నావు. కానీ వాళ్ళు ఉత్తరంకొకరు దక్షిణంకొకరు పడుకుంటే ఇక నీ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందక్క. అదే అమృతకు చెప్పినట్టు మనం వణికిపోయి చలికి ముడుచుకొని పడుకోవడం కన్నా అదే అన్నయ్య వదినలని బయట పడుకోబెడితే బాగుండేది. హే, బుద్ధుందా నీకు? పెళ్ళైన వాళ్ళని బయట పడుకోబెడతారా ఎవరైనా? అది కాదక్కా, చలెక్కువైపోయి బాగా దగ్గరగా ఉంటారు కదా అని. అయ్యో రామా, నీకెవరే చెప్పింది? అక్క, పెరట్లో ఫస్ట్ నైట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ? మొన్న ఓ మలయాళం మూవీ చూశాను, అందులో అదే కాన్సెప్ట్. నువ్వు ముదిరిపోతున్నావని అర్థమవుతుంది. మరి మీకన్నా నేనే ఎక్కువ ముదిరిపోతే నాకు త్వరగా పెళ్లి చేసేయచ్చు కదక్కా. ఏ నిన్ను అక్క, నువ్వు చెప్పక్క, ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? వాళ్ళిద్దరి మధ్య పొంతం లేనప్పుడు మనం పెరట్లో కాదు కదా గుళ్ళో పడుకున్నా సరే వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు. అన్నయ్య వదినలు ఒకరికొకరు రుసరుసలు ఆడుకోకుండా రొమాంటిక్ గా మాట్లాడుకునేలా చేయాలి. శత్రువులా చూసే దేవాబావే తండ్రి కాబోతున్నాడంటే నాగవల్లి అక్క కంటే ముందే పెళ్ళైన అన్నయ్య వదినకి వాంతొచ్చేలా చేయాలంటే మనమేం చేయాలి? అబ్బబ్బబ్బబ్బా, దీని మాటలు వినలేకపోతున్నానే. రేపటి నుంచి దీనికి 7ంటికి అన్నం పెట్టేసి త్వరగా పడుకోబెట్టేయాలి. రాత్రైతే చాలు పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్పేస్తుంది. అది చెప్పేది పిచ్చి కబుర్లు కాదు, పచ్చి కబుర్లు. వాస్తవాలు అలాగే ఉంటాయి. నువ్వు ప్రతిదానికి సుకుమారం, సాఫ్ట్, ఆచి తూచి అంటూ ఇలాంటి మాటలు మాట్లాడేవనుకో ఏ పని అవదు. సరే, ఈ రోజైతే పడుకుందాం. రేపు తెల్లారాక ఏ పని జరగలేదని శివ చెప్పిందనుకో, అప్పుడు వాళ్ళను కలపడానికి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళిపోదాం. ఇంకాస్త ముందుకెళ్తే ఎదురింటి ఎంకాయమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తామేమో. అక్కడ పడుకోలేం కదా. మనం నిద్రపోవడం కాదే, అన్నయ్య వదిల్లు ఏకాంతంగా ప్రశాంతంగా చిలక గోరింకల్లా బజ్జోడ కావాలి. అప్పుడే కదా త్వరలో బుజ్జిపాపై వస్తుందని శుభవార్త చెప్పేది. ఏంటోనమ్మా, శ్రీవల్లి అక్క ఇంత సున్నితంగా ప్లాన్ చేస్తే అది త్వరగా పండుతుందన్న నమ్మకం నాకైతే లేదు. నేనైతే ఇక్కడ దుప్పటి వేసుకుంటున్నాను, మీరెక్కడైనా పడుకోండి.
సరిగ్గా కూర్చోవే. అమ్మ అమృతవల్లి, హోటల్కి తీసుకెళ్ళడానికి సరుకులన్నీ సిద్ధం చేసావా? ఎక్కడన్నయ్యా, ఇది బడికి వెళ్లేదాకా దీన్ని రెడీ చేయడానికి సమయం అంతా సరిపోతుంది. మరి ఇలాగే వెళ్ళమంటావా నన్ను? పిల్లలు పాఠాలు వినకుండా ఎవరో వింత మనిషి వచ్చిందని నన్నే చూస్తారు. మరి మేకప్ ఎక్కువైనా అలాగే చూస్తారే. నువ్వైతే ఏ చీర కట్టినా అందంగా కనపడతావు, అందుకే అందరూ చూస్తారు. ఎవరు చూస్తారమ్మా? అయ్యో, దీనికి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. వెంకటపతి రాజు గారు, అంటే వెంకటపతి రాజు గారు, వెంకయ్యమ్మ, ఇలా అందరూ అక్కని చూసి లక్ష్మీదేవిలా ఉంది అని అంటూ ఉంటారు కదన్నయ్య, అదే అంటుంది. అవునన్నయ్య. నా చెల్లెళ్ళ కట్టు బొట్టు చూసి మహాలక్ష్మిలాగే ఉంటారు కదా, అందుకే మిమ్మల్ని చూసి అందరూ మెచ్చుకుంటారు. హలో బావా, మరి నేనెలా ఉంటాను? ప్యాంటు చొక్కా వేసుకున్న మగరాయుళ్లా ఉంటావు. డ్యూటీ చేయడానికి ఈ యూనిఫామ్ తొడుక్కుంటాను, కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాను కదా బావా. అలా అని ఎవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటి, నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. దీన్నే అది ఏదో ఇంగ్లీష్లో అంటారు కదమ్మా. సెల్ఫ్ డబ్బా అన్నయ్య. హా, అదే ఆ డబ్బా కొట్టుకోవడం అంటారు. ఇది ఇలాంటివి బాగానే ట్రాన్స్లేట్ చేస్తుంది. నువ్వు చెప్పు శ్రీబలి, నేనెలా ఉంటాను? ఈ యూనిఫామ్ లో సిన్సియర్ ఆఫీసర్ లాగా, చీర కడితే అచ్చం తెలుగింటి ఆడపిల్లల లక్షణంగా ఉంటావు. మరి మీ అన్నయ్య ఏంటి నా అందాన్ని మెచ్చుకోవట్లేదు? ఆడపిల్లంటే అందం ఒక్కటే కాదు, అనుకువగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ మాట పడవు, తీరిక లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. అవునన్నయ్య, పొరపాటున పోలీస్ అయింది గాని అదే వకీలైండుంటే అన్యాయం చేసిన వాళ్ళని ఏ కీలు కీలు విరగ్గొట్టుండేది. పోలీస్ అయ్యి కాసేపే డ్యూటీకి వెళ్తుంది గాని వచ్చాక మనల్ని చంపుకు తింటుంది. నేను మాట్లాడడంలోనే కాదు బావా, అన్ని పనులు చేయడంలోనూ సూపర్ ఫాస్ట్. ఇంట్లో పనులన్నీ చెల్లెళ్ళే చేస్తున్నారు, నువ్వేం చేస్తావని? హోటల్కి వెళ్ళడానికి అన్ని సరుకులు సిద్ధం చేసింది నేనే. పొద్దున్నే టీ, టిఫిన్, ఇల్లు ఊడవడం అన్నీ చేసేసాను. అవునా? అవునన్నయ్య, శివ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి అన్ని పనులు చకచకా చేసేసింది. ఎందుకో ఈ రోజు నుంచి 30 రోజుల వరకు, అంటే 1 నెల, మా దేవరాజ్ అన్నయ్యకి రిపోర్టింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఓహో, గంగాబావ మీద కోపంతో అప్పుడప్పుడు నాకు టార్చర్ చూపించేవాడు. నేను రివెంజ్ తీర్చుకోవాలి కదా. డ్యూటీలో పగలు ప్రతీకారాలు ఉండకూడదు శివ. అది మనసులో పెట్టుకుని దేవాబావ ద్వేషం పెంచుకుంటాడు కదా. అవన్నీ నేను చూసుకుంటానులే. ఇంతకీ గంగాబావ ఎందుకో డల్గా ఉన్నాడు? నువ్వు ఇల్లు ఊడవడం వరకు సరే, టీ పెట్టడం కూడా ఈ మధ్యనే నేర్చుకున్నావు, అది సరే. కానీ టిఫిన్ కూడా నువ్వే తయారు చేసావంటే ఈరోజు మా జాతకం బాగుందో లేదోనని ఆలోచిస్తున్నాను. రామచంద్ర ప్రభో, నేను టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు శ్రీవల్లి పక్కనే ఉంది. ఉప్పు, కారం అన్నీ తన డైరెక్షన్లోనే వేశాను. మీరందరూ కంగారు పడకుండా బాగా మెక్కండి. సరే, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. స్టేషన్ దగ్గర దింపమంటావా? పర్లేదులే బావా, నేను వెళ్తాను. సరే, మధ్యాహ్నం భోజనం తీసుకొస్తాను. సరే. కుముదా, ఇంకా ఎంతసేపే? స్కూల్కి టైం అవుతుంది కదా. ఇంకా 10 నిమిషాలు పట్టొచ్చక్క. దీంతో పెట్టుకుంటే నీ పనులన్నీ ఆగిపోతాయక్క, నువ్వు వెళ్ళు.
నన్ను వెళ్ళమంటావా కుముదా? నీ ఇష్టం. పోనీ నన్ను దిగబెట్టమంటావా అమ్మా? పర్లేదన్నయ్య, నేను వెళ్తాను. హ్మ్. ఏమండి శ్రీవల్లి గారు, నేను విజిల్ కొడుతున్నా మీరు పట్టించుకోవట్లేదేంటండి? ఓ మీరా? ఎవరో గూర్ఖా అనుకున్నాను. చీనా బతుకు. ఏమైందండి? ఏం లేదులేండి, డాక్టర్ని కాస్త గూర్ఖాన్ చేసేశారు. అయ్యో, అలా అని కాదు. ఎవరో పోకిరీలు కూడా విజిలేస్తుంటారు కదా, తల తిప్పి చూస్తే ఇంకా ఏడిపిస్తారని చూడలేదు. చివరికి నేను అలా కూడా అనిపించానన్నమాట. అయ్యో, మిమ్మల్ని అలా అనుకోలేదండి. సర్లేండి, ఎక్కండి. పర్లేదు, నేను వెళ్తాను. ఏమండి, వెనక సీట్ ఎందుకు ఖాళీగా పెడతారో తెలుసా? మీలాంటి వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళడానికే. కూర్చోండి శ్రీవల్లి గారు, డ్రాప్ చేస్తాను. సరే. మ్. అవునండి, కరెక్ట్గా నేనెళ్ళే టైంలోనే వస్తున్నారు. నేను వెళ్తున్నట్టు మీకెలా తెలుస్తుంది? ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరు ఎక్కడ ఎలా కలిసి నడవాలో పైన ఆ భగవంతుడి నిర్ణయిస్తాడని. అయినా టైం చూసుకొని మీరొస్తే భగవంతుడేం చేస్తాడులేండి. అంటే చెప్తే మీరు నమ్మరు గాని నిన్న రాత్రి అరుగు మీద పడుకున్నానా? ఉహుం, ఏమో నాకు తెలీదండి. అయ్యయ్యో, మీకెలా తెలుస్తుంది? మామూలుగా చెప్తున్నాను. నిన్న రాత్రి అరుగు మీద పడుకొని ఆకాశంలోకి చూస్తుంటే అలా నిద్రలోకి జారుకున్నాను. ఒక్కసారిగా అలా ఒక మెరుపు మెరిసింది. ఆ అందులో మీరు నడిచొస్తున్నారు. సరిగ్గా ఈ రోడ్లోనే. మిమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు లేక మీరు నడిచెళ్తున్నారని అర్థమైంది. ఆ తర్వాత అది కళ అని నాకు అర్థమైంది. కళ నిజమవుతుందో లేదో అని అర్థం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మీరు నిజంగానే ఇక్కడ నడిచి వెళ్తున్నారు. ఒక్కోసారి కళ నిజమవుతుందేమోనని ఇప్పుడే అనిపిస్తోంది. రాత్రి పడుకునేటప్పుడు చందమామ కథలు బాగా చదివారనుకుంటా, అదే ఇక్కడ చెప్తున్నట్టుంది. అలా ఏం లేదండి. పాపాయమ్మ వాళ్ళ గేదెకి డెలివరీ చేశానా, లేగదోడ అనుకున్న టైం కంటే 5 నిమిషాల ముందే టపీమని భూమి మీద పడిపోయింది. అయ్యో, కంగారు పడకండి, నేనే పట్టుకున్నాను. బేసిక్గా పశువులకి ఏం కాకుండా చూసుకోవడం నా హాబీ. అందుకే మీరెలా ఉన్నారో ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. అదేంటండి? నా ఉద్దేశం ఏంటంటే, పశువుల్ని అంత ప్రేమించేవాడిని, మంచి అమ్మాయి మిమ్మల్ని ఇంకెంత ప్రేమించాలి? ఏంటండి? మీరు మరోలా అనుకోకండి, మీరంటే అభిమానం అని చెప్తున్నాను. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. మనిషి అన్న తర్వాత సరదాగా ఉండాలండి. నాకు ఎవరు లేరు కదా. మరి మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. మీరు ఒప్పుకోండి, చేసుకుంటాను. ఏంటి? అంటే మంచి సంబంధం వస్తే చేసుకుంటాను అంటున్నాను. చాలత్తయ్యా. నాగవల్లి, ఇదొక్క దోసే తినే. వద్దత్తా, లేట్ అయిపోతుంది. మరి తినకుండా ఎలా వెళ్తావు? పని చేయాలంటే కడుపు ఖాళీగా ఉండకూడదు. ఇంకొంచెం తినమ్మా. అమ్మ చాలత్తా. మా తల్లివి కదూ, తిను. చూసావారా బోడా, ఇద్దరు కొడుకుల్ని కన్నా ఒక్కరికి కూడా మీ అమ్మ తినిపించడం నేను చూడలే. కోడల మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూడరా. జీతం ఇస్తుంది అనుకుంటుందేమో నాన్న. కట్టుకున్నవాడు జీవితం ఇవ్వలేదు, కొడుకు ఏ రోజు జీతాన్ని చూపించలేదు. వాటి మీద నాకు ఎప్పుడో ఆశలు పోయాయి. మీరనుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు దేవా. అత్తయ్య, నువ్వు టిఫిన్ చేసే టైంలో వీళ్లతో మాట్లాడావనుకో, సరిగ్గా తినవు, పైగా చిన్నబుచ్చుకుంటావు. నిజమేనే, పనిచేసి అలసిపోవడం కన్నా వీళ్ళకి నచ్చ చెప్పడంలోనే నా ఆరోగ్యం పాడైపోతోంది. మేం మారమే. ఎందుకు అనవసరంగా ప్రయాసపడిపోతావు నువ్వు? నీ గారాల కోడలకి తినిపించే
కార్యక్రమం పెట్టుకున్నావు కదా, ఆ పని చూడు. నా కోడలికి తినిపిస్తే తప్పే ఉందండి. అయినా మీరిలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. రే దేవా, నాగవల్లిని ఆఫీస్ దగ్గర దిగబెట్టేసి నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళిపో. నేనా? ఏమనుకుంటున్నావమ్మా నన్ను? డ్రైవర్లా కనిపిస్తున్నానా? శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి రథసారథయ్యాడ్రా. కానీ ఆయన్ని అందరూ భగవంతుడిలాగే చూస్తారు.